2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. సార్, బిజినెస్ ఐడియాస్ ఇప్పటి వరకు చాలా ఇచ్చారు. ఇంట్లో నుంచే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఇప్పుడున్న మార్కెట్కి అది సూటబుల్ అయ్యేలాగా ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అనుకున్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మీరు చెప్పే ఐడియా ఏంటి సార్? తెలుసు కదమ్మా, మనం ఎక్కువగా నేను ఫోకస్ చేసేది ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉమెన్ కానీ, చిన్నవాళ్ళు కానీ, చిన్న ఎంప్లాయీస్ కానీ, చిరుద్యోగులు, రిటైర్డ్ పీపుల్ ఎవరైనా చేసుకునేటటువంటి ఒక బిజినెస్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఒక మొరింగో దాని మీద మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మనం దానికి, ఆ సబ్జెక్ట్కి. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాక ఇది ఒక డిఫరెంట్ వేలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గ్రీన్ డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అంటే ఏమీ లేదు, పచ్చటి కాయగూరలు, ఆకుకూరలు, దానిలో నుంచి నీరుని తీసేసి వాటి పోషకాలు చదవకుండా, పోషక విలువలు పోకుండా, రుచి అండ్ వాసన, తర్వాత రంగు అవి కూడా పోకుండా వాటిని జాగ్రత్తగా దానిలో నుంచి నీరు తీసేసి వాటిని ఒక పౌడర్ రూపంలో కానీ, లేదా ఇంకొక రూపంలో కానీ, ఫ్లేక్స్ రూపంలో కానీ, ఇంకో రూపంలో కానీ వాటిని వివిధ రకాలుగా వాడుకోవటానికి ఉండే ప్రక్రియ అన్నమాట. దీన్ని గ్రీన్ డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అంటారు దీన్ని. సో ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ సబ్జెక్ట్ చాలా అవసరం, ఎందుకంటే అందరూ ఇన్స్టంట్ ఫుడ్స్కి అలవాటు పడ్డారు. అప్పటికప్పుడు వంటలు కావాలని అనుకుంటున్నారు. సో ఈ కావాలనుకున్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే ఓపిక లేక, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఓపిక లేక, లేదా ఇంకోటి ఓపిక లేకపోతే, ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లో పెడితే చాలు ఇవి. సో వీటి ప్రాసెస్లన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో ఎక్కడ దీన్ని ఉపయోగాలు బాగా ఉన్నాయి అని చూస్తే, కొన్ని క్యాటరింగ్ సంస్థలు ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటుగా వాళ్ళకి ఒక టమాటా కర్రీ కావాలని అన్నారు, అట్టి ఫ్లేవర్లో కావాలన్నారు. సో అప్పుడు అనుకోకుండా టమాటాలు దొరకట్లేదు. సో వెంటనే వాళ్ళు దీన్ని పౌడర్ని వాడేసేసి మనం చక్కగా ఒక టమాటా ఫ్లేవర్ వచ్చే కర్రీని తయారు చేయడానికి అవకాశం ఉంది. ఓ బ్రొకోలీతో రకరకాలు, నాట్ ఓన్లీ టమాటా, దీనిలో ఏంటంటే క్యారెట్, క్యాప్సికమ్, బ్రొకోలీ, టమాటా, రకరకాలు బంగాళదుంపలు, ఏ రకాలైనా కూడాను వీటిని ఈ ప్రాసెస్లో చేయొచ్చు. సో వీటి అప్లికేషను ఎవరైతే ఇన్స్టెంట్గా వాడుతున్నారో, ఇన్స్టెంట్ ఫుడ్స్ తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, బయట నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. అట్లాగే క్యాటరింగ్ సంస్థలు కూడా ఇవి నేను చెప్పినట్టు వాడుతున్నాయి. అట్లాగే చాలామంది ఇళ్లల్లో వాళ్ళకి బిజీ ఉన్న లైఫ్లో, ఫారిన్లో కానీ మన ఇండియాలో కానీ వాళ్ళు కూడా దీన్ని మనం తెచ్చుకుంటున్నారు. సో ఈ విధంగా మనం ఈ వ్యవస్థలో చాలా అద్భుతమైన సబ్జెక్ట్ని ఈ ప్రక్రియలో, ఏదైతే గ్రీన్ డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అనే ప్రక్రియలో మనం ఎంతో మంచి మనం చేయొచ్చు. చాలా బాగా దీనిలో అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే దీనికి మెషినరీ, స్పేస్ కావచ్చు, అంటే చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ యాక్చువల్లీ దీని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ఏంటంటే ఫస్ట్ నీటిని శుభ్రంగా వీటిని కడగాలి. సో కడగటానికి ఉప్పు ద్రావణం కానీ ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. సో వాటి పద్ధతుల్లో ఇప్పుడు మన న్యాచురల్ వెనిగార్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ వెనిగార్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ న్యాచురల్ వెనిగార్ని ప్రాసెస్ చేసుకున్న వెనిగార్ ద్వారా కూడా ఈ ఫ్రూట్స్ని, ఈ వెజిటబుల్స్ని, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కూడా చేస్తారు. ఇది లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా చేయొచ్చు వీటిని. సో లీఫ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ కటింగ్, తర్వాత బ్లంచింగ్ అని ఒక ప్రాసెస్ ఉంది. బ్లంచింగ్ అంటే ఏం లేదు, వాటిలో నుంచి పోషక విలువలు పోకుండా, ఇప్పుడు బ్రొకోలీ కానీ కొన్ని ఐటమ్స్ని కొంచెం లైట్ వామ్ వాటర్లో వేసి తర్వాత దానిలో తీసేసి చన్నీళ్ళలో వేసేయాలి. దాన్ని బ్లంచింగ్ అనే ప్రాసెస్ అంటారు. సో ఈ బ్లంచింగ్ ప్రాసెస్ ఒకటి చేసుకోవాలి. ఈ బ్లంచింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి తుడిసి చక్కగా వాటిని అంతా అయిపోయిన తర్వాత దాన్ని వాడిని మనం ఆరబెట్టాలి. ఆరబెట్టేయడానికి డీహైడ్రేషన్ మిషన్స్ కొన్ని ఉన్నాయి, నార్మల్. అలాగే సోలార్, కొంచెం లార్జ్ స్కేల్లో చేయాలంటే సోలార్ డీహైడ్రేటర్స్ ఉన్నాయి. కాదు అవి కూడా లేని వాళ్ళు మామూలుగా మనం ఎట్లాగైతే రాగులు లేకపోతే ఇంకోటో వేరే ఐటమ్స్ మనం మొలకెత్తి తర్వాత వాటిని ఎండబెట్టి మనం ఎలాగైతే ఎండలో పెట్టి చేస్తామో, ట్రెడిషనల్గా ఆవాలు పిండి పట్టాలన్నా ఇంకోటి పట్టాలన్నా ఎండలో, కొబ్బరిని మనం ఎలాగైతే డీహైడ్రేషన్, చాలామంది ఇప్పుడు కొబ్బరితో ఎండు కొబ్బరి ఎట్లా చేస్తారు, ఇళ్లలో చాలామందికి అలవాటు ఉంది కదా. అలా వీటిని కూడా అంటే ఈ ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టుబడి లేని వాళ్ళు ట్రేస్ తెచ్చుకొని, స్టెయిన్లెస్ స్టీల్ కానీ అల్యూమినియం ట్రేస్ తెచ్చుకొని ఆ ట్రేస్లో ఈ బ్లంచింగ్ చేసి కటింగ్ చేసిన ఐటమ్ని పెట్టేసి
చక్కగా చేయాలి. సో ప్రక్రియ నేను చెప్పా కదా, దాని రంగు పోకూడదు, వాసన పోకూడదు, రుచి పోకూడదు, పోషకాలు అసలు పోకూడదు. వాస్తవానికి మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, పోషకాలు పోవటం కాదు ఈ డీహైడ్రేషన్ ప్రక్రియలో, ఎస్పెషల్లీ సోలార్ డీహైడ్రేషన్ చేసిన లేదంటే మనం న్యాచురల్ సన్కి గనక చేసిన పోషక విలువలు 4 to 5 times ఆర్ సమ్ టైమ్ 10 times కూడా పెరుగుతే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎండు కిస్మిస్, ద్రాక్ష నుంచే వస్తుంది కదా కిస్మిస్ కానీ ఇవన్నీ కానీ, వాటిలో నార్మల్ ద్రాక్ష తిన్న దాంట్లో కన్నా దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. సేమ్ వే మనం ఈ రాగుల నుంచి వచ్చిన వాటిని ఎండబెడతాం కదా, ఆ ఎండబెట్టిన ద్వారా దాన్ని నానబెట్టి వచ్చిన మొలకల నుంచి వచ్చి ఎండబెట్టిన దానిలో పోషక విలువలు పెరుగుతాయి. సో అలా ఈ డీహైడ్రేటెడ్ ఐటమ్స్ని వాడటం వల్ల దీన్ని న్యాచురల్గా, సో దీని ప్రక్రియ ఇందాక నేను చెప్పిన ట్రయల్స్లోనో దీనిలో చేసేసినాక ఎండిపోతాయి కదా, ఎండిపోయిన తర్వాత రకరకాల వేలు ఉన్నాయి. ఇప్పుడు పౌడర్ రూపంలో కావాలనుకుంటేనేమో పల్వరైజింగ్ చేస్తాం. కొంతమంది పౌడర్ రూపంలో ఇష్టపడరు, యాసిటీస్ కావాలనుకుంటారు, యాసిటీస్ ఆ ముక్కలు అలా కావాలనుకుంటారు. ఎండిన ముక్కలు ఎట్లాగైతే మనం ఎండు రొయ్యలు తింటామో, ఎండు రొయ్యలు పౌడర్ చేసుకుని తినాం కదా, ఎండు చేపలు పౌడర్ చేసుకుని తినాం కదా. సో సేమ్ వే ఈ గ్రీన్ లీవ్స్ కూడా అందరూ చాలా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పౌడర్ రూపంలో ఇస్తారనుకుంటారు. పౌడర్ రూపంలో కాదు, అవేవో మనం జస్ట్ జంతికలు అవన్నీ ఎలా అవుతాయి అలా ఈ లీవ్స్ కూడా ఈ తోట ఇవన్నీ కూడా అలా అయిపోతాయి అన్నమాట. ఈ కాయగూరలు ఇవన్నీ కూడా ఆ ముక్కలుగా ఉంటాయి. సో మనం కర్రీ వండుకున్నప్పుడు మరీ మనం ఒరిజినల్ కటింగ్ చేసిన కర్రీ లేకపోయినా ఇదొక రకమైన కర్రీ టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే ఎక్కువ మరి మారదు, కానీ ఆ తినే ముక్క సైజు మనం వంకాయ ముక్క అనుకో ఒక రకంగా తీస్తాం కదా, ఇది అలా ఉంటుంది. సో దీని క్రమంలో చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే జిప్ లాక్ కవర్స్ అవన్నీ కవర్ చేసుకుని ఎయిర్ టైట్ కండిషన్లో ప్యాకింగ్ చేసుకోవాలి. అదే అప్పుడే దీనిలో ఏమి ఎటువంటి వేయకుండా వైరల్ ఫంగస్ రాకుండా, తర్వాత వీళ్ళు ఏంటంటే రకరకాల రాకుండాను మనం వేరే వేరే కెమికల్స్ ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమి వాడకుండా సరిపోతుంది. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి జస్ట్ ఒక 50,000 లక్ష రూపాయలు మినిమం. నేను అదే చెప్తాను, నేను ఆర్డర్లు బాగున్నాయంటే ఎంతైనా పెట్టచ్చు, 25 లక్షలైనా. ఆర్డర్ లేవనుకుంటే చిన్నగా. సో ఎక్కడ మార్కెట్ చేసుకోవచ్చు, అమెజాన్లో కూడా కొంటున్నారు, వెళ్ళి క్యాటరింగ్ సంస్థలకు సప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ సంస్థలు ఏవైతే సంస్థలు ఈ బిజినెస్ ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్స్ తయారు చేస్తున్నారో వాళ్ళందరికీ సప్లై చేసుకోవచ్చు. తర్వాత హోటల్స్కి సప్లై చేయొచ్చు, ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న వాళ్ళు. తర్వాత ఫుడ్ స్టోర్స్కి సప్లై చేసుకోవచ్చు, తెలిసిన కిరాణా షాపులకి వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళి సప్లై చేసుకోవచ్చు, ఫుడ్ చైన్స్కి సప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోవచ్చు. ముందు ఒక 10 కేజీలు కనుక అయితే 1 కేజీ అవుతుంది. అలా నెలకు ఒక 50 కేజీలు 100 కేజీలు. యాక్చువల్లీ ఏంటంటే ఈ 1 కేజీ 500, 1000 రూపాయలు, 2000 కూడా ఉంటాయి. బ్రొకోలీ లాంటి ఐటమ్స్ కేజీ 2000 కూడా ఉంటుంది. సో ఒక 50 to 100 కేజీస్ని నెలకు చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 30,000 నుంచి 80,000 రూపాయల ఆదాయం. 50 to 100 కేజీస్ మీద ఆదాయం అంతవరకు ఉంటుంది. ఎస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ప్రధానమంత్రి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత పిఎంఏజీపీ లోన్లు అప్లవచ్చు, తర్వాత ముద్రాలో అప్లై చేయొచ్చు. చాలా చాలా అవకాశాలు దీనిలో చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, ఇంకా వేరే బిజినెస్లు తెలుసుకోవాలన్నా, సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబరు 11 o'clock నుంచి మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 ఈ మధ్యలో కాల్ చేయండి. బిఫోర్ చేసి ఆఫర్ కూడా ఎత్తచ్చు, ఒకవేళ ఎత్తలేకపోతే మీరు దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత నేను కొన్ని కామెంట్స్ మన వీడియోస్లో నేను చూస్తానంటే ఫోన్ చేస్తే సమ్ అమౌంట్ అడుగుతున్నారు వీళ్ళు, ఇంకోటి అడుగుతున్నారు అనే మాట వస్తుంది కదా. చాలా రీజనబుల్గా ఫీ ఉంటుంది, నామినల్ ఫీ ఉంటుంది. ప్రపంచంలో ఏది ఊరికే రాదు, ఏదైతే పెద్ద ఆయన చెప్తున్నారో ఏది ఊరికే రాదు. కాబట్టి బయట కన్నా చాలా రీజనబుల్ కాస్ట్లో మనం గైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక వ్యవస్థ నడవాలి అంటే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఊరికేమి అవో. మీ వ్యాపారం చేయాలన్నా అసలు మీలో సీరియస్నెస్, ఆ చిన్న ఫీజు అయినా మీరు పే చేసుకోలేకపోయారనుకో మీలో సీరియస్నెస్ ఎక్కడ ఉండదు. సో బయట చాలా చాలా కాస్ట్లు ఉంటాయి, అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొదటడుగు తప్పటడుగు వేస్తే లైఫ్ లాంగ్ తప్పటడుగులు అవుతాయి. సో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నా క్యాప్షన్ కూడా ఇంతే, మొదటడుగు తప్పటడుగు వేస్తే వ్యాపారంలో ఇక జీవితంలో వెనక్కి తిరిగి రావటం ఉండదు. సో ఆ తప్పటడుగు వేయొద్దు. ఫోన్ చేయండి, కన్సల్టింగ్ అవకాశం వస్తే రీజనబుల్గా చేద్దాం. తర్వాత ఒకసారి నన్ను కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు ఏదైతే చిన్న ఫీజు పే చేసుకుంటారో ఆ ఫీజు కరెక్టా కాదో మీకే అర్థమవుతుంది.
నివేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. Thank you so చాలా much. మందికి కూడా చాలా యూనిక్ గా ఉంది ఐడియా, వెళ్ళొచ్చు అన్న ఆలోచన వచ్చే ఉంటుంది. అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతేనమ్మా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.